మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు 8 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి పండిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకొని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు. దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్లో గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల అడుగులు పడుతున్నాయి. ఇలా 8 ఏళ్ల క్రితం అర ఎకరంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, పుష్ప రైతు దంపతులు నేడు 5 ఎకరాలకు విస్తరించారు. తనకున్న దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు అందిస్తూ వరి పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సన్నరకమైన జై శ్రీరామ్ వంగడాన్ని ఎంచుకుని అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా బియ్యం పట్టించి క్వింటాకు 7,000 చొప్పున అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రం, నాటావుల మూత్రంతో నాటావులు పెంచుకున్నాం ఒక 10 ఆవులు. కాబట్టి నాటావుల మూత్రం, చెట్ల కషాయం దాంతో ఒక 5 ఎకరాలు మేము ఆర్గానిక్ చేస్తాం. జయశ్రీరామ్ చేసి తర్వాత ఏంటంటే మా దగ్గర చాలా మట్టుకు 3,500 క్వింటలు వడ్లు, 7,000 రూపాయల క్వింటలు బియ్యం అమ్ముతాం. కాబట్టి మా దగ్గర చాలామంది తెలిసిన ఆఫీసర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకే సరిపోతున్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రంతోనే స్ప్రే చేస్తాం. తర్వాత ఎరువులతోని మామూలుగా పెండతోని పొలం పండిస్తాం. నేను అరెకరం నుంచి స్టార్ట్ చేసిన 5 ఎకరాల వరకు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. మా అరెకరం మా పిల్లల కోసమని చేసింటివి ఒక 8 సంవత్సరాల కింద. అక్కడ నుంచి సంవత్సరానికి ఒక ఎకరం, 2 ఎకరంలు ఇట్లా చేసుకుంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు చేసేయగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. ఇది 25 నుంచి 30 లోపు వడ్లు, 25 నుంచి 30 లోపు ఎట్లా ఎక్కువ వెళ్ళాయి. కాబట్టి దాని గురించి అందరు వెనకకైపోయి ఇది చేసుకొని కానీ మన ఆరోగ్యం కోసమే అని మేము చేసినాము. కానీ ఈ ఈల్డ్ రావాలి, ఏదో సంపాదించాలి అని కాదు. మా మేడమే, మా భార్య, మా జీతగాడు ఇద్దరు కలిసి స్ప్రే చేసుకుంటారు. ఇద్దరు కలిసే అది ఆవు మూత్రము, తర్వాత చెట్ల రసాయం ఉడకబెట్టి అవన్నీ చేసి వీళ్ళే కొట్టుకుంటారు. దాంట్లో వీళ్ళే స్ప్రే చేసుకుంటారు. ఎలాంటి మందులు అయితే చల్లుడు ఉండదు మాకు. ఖాళీ స్ప్రేలు, ఆవు పేడ మంచిగా వేసి పొలం నాటేస్తాం. నాటేసినాక ఈ స్ప్రేతోని మేము ఇది చేసుకుంటాం. మొత్తం చేసేది మా భార్యనే. ఆమెకు ఢిల్లీలో అవార్డు వచ్చింది ఉత్తమ రైతుగా. తర్వాత వర్ణి ఎక్కడెక్కడ చాలామంది చాలాసార్లు ఇప్పుడు 10-12 అవార్డులు వచ్చినాయి ఆమెకు. కాబట్టి ఏంటంటే ఒకటి 25 నుంచి 30 లోపు వడ్లు, ఇక అంతకన్నా ఎక్కువ మట్టుకు వెళ్ళాయి. చాలామంది 40 వెళ్తుంది, 30, 50 వెళ్తుంది అన్న వేస్ట్. ఆర్గానిక్ ఇది 25 నుంచి 30 లోపు, ఇక అంతకన్నా 80% వెళ్ళాయి. కాబట్టి రైతులో కలిసి వస్తుంది. రైతు ఇది 2,000 ఉంటే అది 3,500. తర్వాత దాంతో కలిసి వస్తుంది. వడ్డు తక్కువ వచ్చినా కానీ దాంతో రైతు కలిసి వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటాము, మనం ఏదో బిజినెస్ చేస్తామని కాదు. కాబట్టి దయచేసి ప్రతి చిన్న రైతు కూడా ఒక అరెకరం, 10 గుంటలు ఇంటి పూర్తి, ఒక 5 గుంటలు ఇంటి కోసం, అంటే ఇంట్లో మనం ఎంత తింటామో అంత కోసం ఒక మడి వేసుకొని అది ఇది చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు కానీ. అదేంటంటే ఒక ఆవును పెంచడానికి ఇది కాదు. కాబట్టి ఒక ఆవును పెంచుకొని దాని గురించి కొంచెం శ్రమపడి ఒక 5 గుంటలు చేసుకుంటే, ఒక 10 గుంటలు చేసుకుంటే, ఒక అరెకరం చేసుకుంటే మన ఇంటికి మంచిగా ఉంటుంది కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సొంత వ్యవసాయం ఉన్నోళ్ళు, ఒక ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 గుంటలు వేసుకుంటే నష్టమేమున్నది, దీంతో కష్టమేమున్నది. మందుల పైసలు మిగిలిపోతున్నాయి కదా, స్ప్రే పైసలు మిగిలిపోతున్నాయి కదా. 10 గుంటలు వేసుకుంటే ఎంత బాగుంటుంది. మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటాం. మారిన జీవనశైలిలో ప్రకృతి సాగు పంటలు అవసరమవుతున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను రాబట్టడంలో ఈ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక వరి పంటనే పండించిన రైతులు ఈసారి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వీరు సాగులో సాధించిన విజయాలను అనేక సంస్థలు గుర్తించి ఉత్తమ రైతులుగా అవార్డులతో సత్కరించాయి. ఆర్గానిక్ అంటే ఫస్ట్లో ఒక అరెకరం స్టార్ట్ చేసినాము. అరెకరం నుంచి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఆర్గానిక్ చేస్తున్నాము. దాంట్కి వచ్చి జై శ్రీరామ్ ఇస్తాం మేము. జై శ్రీరామ్ వచ్చేసి మాకు ఎంత వస్తుంది అంటే దిగుబడి 25 నుంచి 30 వరకే వస్తుంది. ఆ 25 నుంచి 30 అని అంటే వేరే వాటికి మాత్రం 40-50 వస్తాయి.
క్వింటాల్ పరంగా చూసుకుంటే ఇవి 15 క్వింటాలు వస్తాయి, అవి 20-22 క్వింటాలు వస్తాయి. ఆ 15 క్వింటాలకు మాకు వచ్చేసి క్వింటాల్ 3,500 మేము మార్కెట్కు అమ్మేస్తాం. అంటే ఎవరైనా రైతులే తీసుకుంటారు మా దగ్గర, వేరే వాళ్ళకి మేము అమ్మం. రైతులే వచ్చి మాకు బియ్యం కావాలనే వాళ్ళకు బియ్యము 7,000 కాడికి ఇస్తాము, వడ్లు అయితేనేమో 3,500 కాడికి ఇస్తాము, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎటువంటి తరుగు లేకుండా ఇస్తాం వాళ్ళకి. ఆ విధంగానే మేము కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నాం. కూరగాయలు అంటే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత బెండ, గోరుచిక్కుడు, పుంటికూర, మన తోటకూర, పాలకూర, బెండకాయ, సొరకాయ, ఇవన్నీ మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఇంతకుముందు బెండకాయ, వంకాయ ఇవే ఉండేవి. అవి తీసేసి ఇప్పుడు విత్తనాలు పోసినాం మేము. మళ్ళీ ఇప్పుడు వేస్తే మాకు 1 మంత్ లోపల మాకు వచ్చేస్తాయి. ఏంటి పంట మాకు చేతికి వస్తుంది. అంటే మనకు ఎప్పుడు ఒకటే వరి మీదనే ఆధారపడకుండా, వరే కావాలి వరి మీదనే 6 నెలలకోసారి వస్తుంది అనకుండా, ఒక ఎకరం మనం కూరగాయలు పెట్టుకుంటే ప్రతి ఒక నెల అయిందంటే నెల తర్వాత మనకు ప్రతిరోజు మనకు దిగుబడి వస్తుంటుంది, ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది. దాంతోపాటు మా దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవులకు మాకు ఆవు మూత్రము ఆర్గానిక్ పనిస్తుంది. ఆ పాలు కూడా మాకు, ఆ పెరుగు కూడా మేము బయట కొనకుండా ఆ వ్యవసాయానికి వాడుకుంటాం. ఆ విధంగా మేము కొన్ని చెట్ల కషాయాలు కూడా తయారు చేసుకుంటాం. ఒక 10 రకాల చెట్లు, ఆకులు మా దగ్గర గుట్ట ప్రాంతం మాది కాబట్టి ఆ గుట్ట ప్రాంతం నుంచి సేకరించిన ఆకులన్నింటినీ ఏవేటికైతే చీడపీడలు ఉన్నాయో అవన్నీ సేకరించి వాటితో మేము కషాయం తయారు చేసి ఆవు మూత్రము, పెరుగు, బెల్లము, తర్వాత శనగపిండి ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి అవి స్ప్రేలు చేసుకుంటాం మేము. ఈ ఆర్గానిక్ మాత్రం ఎటువంటిది లేకుండా స్ప్రేలు చేస్తాము. వేరే వాటికి కూడా స్ప్రేలకు ఇదే వాడుకుంటాం మేము. ఫెర్టిసైడ్ మందులు మాత్రం ఎటువంటివి కొనం. ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళము ఒక విధంగా కాకుండా కొన్ని విధాలు, అంటే ఒక్కదాని మీద ఆధారపడకుండా కొన్ని రకాలు కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, తర్వాత కోళ్ళ పెంపకము, కంచు పట్టెలు, తర్వాత మేకలు, ఇవి ఏవైనా సరే ఒకటి పెంచుకుంటూ పోతే ఒకదాని కాకుండా ఒకదానికి ఆదాయం వస్తుంది. ఆ విధంగా నాకు ఉత్తమ రైతుగా కూడా నాకు ఒక 4-5 అవార్డులు వచ్చినాయి.